హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలుగులో ఎన్నో సినిమాలు నటించారు ఆవిడ. అండ్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఒకప్పుడు టాలీవుడ్ను ఏలేసిన హీరోయిన్ ఆవిడ మరెవరో కాదు, ఆర్తి అగర్వాల్. అయితే ఆర్తి అగర్వాల్ ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది ఏంటి అన్న క్లియర్ ఆన్సర్ ఈయన చెప్తున్నాడు. అయితే ఆయన ఎవరో కాదు, నిర్మాత చంటి అడ్డాల. ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. అల్లరి నరేష్తో నిర్మించిన యముడికి మొగుడు సినిమా వెనుక ఉన్న ఆలోచనలని చెప్పుకొచ్చాడు. ముందుగా యముడు కాన్సెప్ట్తో జూనియర్ ఎన్టీఆర్తో, ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. అయితే అల్లు అర్జున్ వయసు తక్కువగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చాడు. ఇక నెల తక్కువోడా అనే టైటిల్ ఆధారంగా అల్లరి నరేష్తో యముడికి మొగుడు చిత్రాన్ని రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ఇక పూరి జగన్నాథ్ తనకు ఈడియట్, శివమణి అనే 2 కథలు చెప్పినట్లు వెల్లడించారు. ఇక ఈడియట్ కథను మహేష్ బాబుకు వినిపించినప్పటికీ అది ఆయనకు సరిపోలేదని చంటి అడ్డాల పేర్కొన్నాడు. ఇక పూరి జగన్నాథ్ ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్తో కన్నడలో ఆ చిత్రాన్ని రూపొందించి విజయం సాధించాడు. అనంతరం రవితేజతో ఈడియట్ సినిమా తీయగా, ఇక రవితేజ పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదొక కీలక మలుపుగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక ఎంఎల్ కుమార్ చౌదరి, అప్పటి వైజాగ్ మంత్రి ఒకరు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించినట్లు చెప్పాడు. తన చేతికి వచ్చిన మంచి కథలను కోల్పోవడం పట్ల ఇప్పుడు బాధగా ఉన్నానన్నాడు. ఇక నటి ఆర్తి అగర్వాల్ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఇంద్ర సినిమా సమయంలో ఆమె స్టార్డమ్ ప్రభాస్ లాంటి హీరోలతో కూడా అవకాశాలు కల్పించిందని చెప్పారు. అయితే రమ్యకృష్ణను కూడా మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిచినా కూడా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగారని గుర్తు చేశారు. అయితే ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరు, ఆమె బబ్లీనెస్, ఇంద్ర సినిమాలో ఆమె లుక్ అనేది థియేటర్లో ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నాయని వివరించారు. అయితే ఆమె తండ్రి ఇచ్చిన బ్యాడ్ గైడెన్సే ఆమె పతనానికి ప్రధాన కారణమని చంటి అడ్డాల వెల్లడించారు. అయితే ఆయన ఆమెను షూటింగ్లకు ఆలస్యంగా వెళ్ళమని, స్టార్డమ్ను ఆరోగ్యకరంగా మెయింటైన్ చేయమని తప్పుగా సలహా ఇచ్చేవారని చెప్పాడు. అయితే మేకప్ మ్యాన్లు, మేనేజర్లు కూడా ఆమె తండ్రి వైఖరి వల్ల ఇబ్బందులు పడ్డారట. వ్యక్తిగతంగా ఆర్తి అగర్వాల్ ఒక బంగారు తల్లి అని, జ్వరంతో ఉన్నప్పటికీ షూటింగ్లో నిబద్ధతతో పాల్గొన్న సంఘటనలని గుర్తు చేసుకున్నాడు ఆయన. అయితే సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే ఆమె తప్పు మార్గంలోకి వెళ్ళిందని, చివరికి ఆమె జీవితం విషాదకరంగా ముగిసిందని, అండ్ యుఎస్లో ఆమె మరణానికి ముందు హైదరాబాద్లోనే కొన్ని ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసినట్లుగా అడ్డాలా చెప్పుకొచ్చారు.